నార్మల్గా భోజనం తిన్న తర్వాత భోజనం అరగడానికి నోరు పండడానికి మనం పాన్ తింటాం. ఇప్పుడు నేను చెప్పబోయే పాన్ భోజనానికి ముందు తినండి. ఎంత పెద్ద పొట్ట అయినా కరిగి మీరు విపరీతంగా సన్నగా అయిపోతారు. మీరు చేయాల్సింది పాన్ తినటం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది ఏంటంటే పొట్ట తగ్గాలి, ఎంత వెయిట్ అనేది ఉన్నా సరే ఈజీగా మాకు వెయిట్ తగ్గే ఏదైనా చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు. మీకు పొట్ట మాత్రమే కాదండి, ఎక్కడ కొవ్వున్నా కరుగుతుంది. అంటే థైస్ దగ్గర కానీ, నడుం దగ్గర కానీ, హిప్స్ దగ్గర కానీ, లేదంటే హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కడ ఫ్యాట్ ఉన్నా ఈజీగా కరిగించుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ పాన్ తింటే సరిపోతుంది. పాన్ తింటే ఎట్లా బరువు తగ్గుతాం అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది నార్మల్గా తృప్తిగా భోజనం తిన్న తర్వాత మనం పాన్ తింటాం. ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా నార్మల్గా ఎవరైనా అదే చేస్తారు కదా భోజనం తర్వాత. ఇప్పుడు నేను చెప్పబోయే పాన్ ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ విషయంలో తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది అనమాట. మళ్ళీ ఇది ఏదోలా ఉంటుంది అనుకోవద్దు, ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. భోజనానికి ముందు తినాలి. మీరేం తింటే తగ్గుతారు, ఈ పాన్ ఎలా చేసుకోవాలి? చాలా సింపుల్గా ఒక్క నిమిషంలో మీ బెల్లీ ఫ్యాట్ అనేది మాయమైపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఇది 100% కూడా న్యాచురల్. మీ పొట్ట మాత్రమే కాదు, మీరు విపరీతంగా సన్నగా అయిపోతారు. వారం రోజుల్లో మిమ్మల్ని మీరు చూసుకొని అద్దంలో వామ్మో ఇంత తగ్గామా అనుకుంటారు. అంత చేంజ్ అయితే కనపడుతుంది. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా షాక్ అవుతారనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. భోజనానికి ముందు తినే పాన్ అని చెప్పాను కదా, సో మళ్ళీ చెప్తున్నాను. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. ఇది మంచి యూస్ఫుల్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా దీన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. అందరికీ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది. బెల్లీ ఫ్యాట్ కానీ, కొవ్వు అనేది ఎక్కువగా ఉంది, లావుగా అయిపోతున్నాం, స్లిమ్గా అవ్వాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. సో అందుకే షేర్ చేయండి. ఓకే, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి న్యాచురల్ రెమెడీస్ కోసం. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద గిన్నెని పెట్టుకోవాలి. ఫస్ట్ పాన్ చెప్తానంది కదా గీతక్క, ఏంటి గిన్నె వాటర్ అనుకుంటున్నారా? మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. వాటర్ హీట్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఫస్ట్ మనం 1 స్పూన్ వామ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చే వరకు 1 స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా నేను 1 స్పూన్ యాడ్ చేస్తాను. తర్వాత ఇందులో మనం తమలపాకుని యాడ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసి తమలపాకుని యాడ్ చేసుకోండి. మనం 1 గ్లాస్ వాటర్ కనుక 2 తమలపాకులు యాడ్ చేసుకుంటున్నాం. మీరు 3 గ్లాసులు 4 గ్లాసులు ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీకి మీరు సరిపడినన్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్కి మనకి 1-2 తమలపాకులు సరిపోతాయి. తమలపాకులని చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకొని మనం దీన్ని 3 నుండి 4 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ డ్రింక్ అయితే ఫస్ట్ డ్రింక్ అనమాట. ఇక్కడ నేను పాన్తో పాటుగా డ్రింక్ కూడా చెప్పాలనుకున్నాను. అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు కదండి. సో డ్రింక్ ఇష్టమైన వాళ్ళు డ్రింక్ తాగుతారు, పాన్ ఇష్టం ఉన్న వాళ్ళు పాన్ తింటారని చెప్పేసి ఫస్ట్ నేను మీకు డ్రింక్ అయితే చూపిస్తున్నాను. సో ఈ డ్రింక్ అయితే మనం 3-4 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి ఈ డ్రింక్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు, లేదనుకుంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాఫీ టీ ఎలా తాగుతాం అలా కూడా తాగొచ్చు అనమాట. సో డైరెక్ట్గా మీరు తాగొచ్చు, కొద్దిగా లెమన్ జ్యూస్ కానీ హనీ కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు. ఇందులో నేనైతే ఈరోజు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయట్లేదు, హనీ యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఏంటంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తాను. 2 యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. హనీ కానీ లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ హనీ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే హనీ స్కిప్ చేసి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మనం తాగేయటమే. సో ఇక్కడ నేనైతే హ్యాపీగా తాగేస్తున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలండి. వెయిట్ లాస్ డ్రింక్ ఏదైనా సరే బాగా చల్లగా అయిపోయిన తర్వాత అయితే తాగకూడదు, మనకి రిజల్ట్స్ అయితే రావు. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాన్ అనేది ప్రిపేర్ చేసేద్దాం. సో ముందు పాన్ చెప్దాం అనుకున్నాను, కొంతమంది వెయిట్ లాస్ డ్రింక్ కూడా అడుగుతారు కదా, సో అందుకే వెయిట్ లాస్ డ్రింక్ అనేది చెప్పాను. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తే సరిపోతుంది. పాన్ కానీ వెయిట్ లాస్ డ్రింక్ కానీ 2 చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనైతే తమలపాకులు చూపించాను ఫస్ట్, తర్వాత నేను చూపిస్తున్నాను ఎండు ద్రాక్ష అనమాట. సో చాలామంది కిస్మిస్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే వరకు పెప్పర్,
మిరియాలు. సో మిరియాలు కూడా మనకి వెయిట్ లాస్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ సోంపు లాస్ట్ ఇంగ్రీడియంట్. సోంపు అనేది మనం వెయిట్ అనేది తగ్గడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా పొట్ట, థైస్, హిప్స్ దగ్గర ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఇప్పుడు తమలపాకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కాడలు అనేది తుంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మన పాన్ అనేది ప్రిపేర్ చేసుకున్న టైం అనమాట. సో ముందుగా ఇక్కడ నేను తమలపాకు మీద 5 ఎండు ద్రాక్ష పెట్టాను, తర్వాత 5 మిరియాల గింజలు పెట్టాను, తర్వాత 1 స్పూన్ సోంపుని ఈ ఆకు మీద యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మడిచేసుకోవాలి. పాన్ అనేది ఎలా చుడతామో అలా చుట్టేసుకొని తింటే సరిపోతుంది. కాకపోతే నేనేంటంటే టూత్ పిక్ అనేది పెట్టి చూపిస్తున్నాను. మీకు పాన్ ఉన్నట్లే ఉండాలి కదా, సో అందుకే నేను ఇలా టూత్ పిక్ అనేది పెట్టి చూపిస్తున్నాను. మనకి పాన్ షాప్లో పాన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మనం బరువు తగ్గడానికి ఇవి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. సో దీన్ని ఎప్పుడు తినాలి, ఎలా తింటే రిజల్ట్ ఉంటుందో కూడా చెప్తాను. ఎప్పుడు ఎలా తినాలి అని తెలుసుకోవడం అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. అలా చేస్తేనే స్పీడ్గా మనం వారంలో బరువు అనేది తగ్గుతాం, ఎంత పెద్ద పొట్ట అయినా కరుగుతుంది. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఈ పాన్ అనేది తినాలి. సో ఈ పాన్ తినేసి హ్యాపీగా 1 గ్లాస్ వాటర్ తాగాలి, గోరువెచ్చని వాటర్ అనమాట. సో నేనైతే హ్యాపీగా తింటున్నాను. సో మళ్ళీ అనుకోవచ్చు తింటున్నానా లేదని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఈ పాన్ తిన్నాను, దానికంటే ముందే నేను వెయిట్ లాస్ డ్రింక్ తాగాను కదా, సో 2 చేయాల్సిన అవసరం లేదు. నేనైతే వీడియోలో మీకు చూపించాలి కనుక 2 చేశాను. మీరు ఏదో ఒకటి ట్రై చేస్తే సరిపోతుంది. పాన్ తిన్న తర్వాత గోరువెచ్చని వాటర్ గ్లాస్ అనేది తాగాను అనమాట. చెప్పాను కదండి, ఈ పాన్ అయితే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ను తినాలి. ఒకవేళ మీకు కుదరలేదు మార్నింగ్ అనుకున్నప్పుడు భోజనానికి ఒక 1 అవర్ ముందనే తిని ఈ గ్లాస్ వాటర్ని తాగండి. ఇలా చేస్తే వారం రోజుల్లో ఎంత పెద్ద పొట్టైనా కరిగిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పాన్ అనమాట. ఇక్కడ నేను డ్రింక్ చెప్పాను, పాన్ చెప్పాను. పాన్ తిన్న తర్వాత గోరువెచ్చని వాటర్ అనేది తాగండి. సో వెయిట్ అనేది ఈజీగా తగ్గుతారు, పొట్ట అనేది కరిగిపోతుంది కష్టపడకుండా. లేదు పాన్ వద్దు అనుకుంటే మీరు డ్రింక్ చెప్పాను కదా, డ్రింక్ అయినా మీరు తాగొచ్చు. నేను మాత్రం 2 ఒక్కసారి తీసుకోవడం వల్ల ఏంటంటే నా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అయిపోయింది. సో 2 గ్లాసులు వాటర్ పాన్ తిన్న తర్వాత అసలు నేను బ్రేక్ఫాస్ట్ అనేది తినబుద్ధి కాలేదు. అసలు నాకు ఆకలి అనే ఫీలింగ్ కూడా కలగలేదు. పొట్ట అనేది నిండుగా అయిపోయింది అనమాట. ఏదో తిన్న ఫీలింగే ఉంది. నేను లంచ్ కూడా చాలా తక్కువ తిన్నానండి నిజంగా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏదో తిన్న ఫీలింగే కలిగిందనమాట. సో మీరు ఒక్కటి ట్రై చేస్తే సరిపోతుంది. నేను మీకు చూపించడానికి 2 కూడా తీసుకున్నాను. మీరు 2 చేయాల్సిన అవసరం లేదు, ఒక్కటి చేయండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారు, ఒకటి చేయాలా 2 చేయాలా, మీరు 2 చూపించారని చెప్పేసి. నేను ఇంత క్లియర్గా చెప్పినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అడిగి మళ్ళీ నేను రిప్లై పెట్టలేదంటారు. సో అందుకే నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ తినలేదు, భోజనం కూడా చాలా తక్కువ తిన్నాను. 2 తీసుకుంటే మనకు నిజంగా కడుపు అనేది నిండుగా ఉంటుంది అనమాట. 2 అనేది అనవసరం అండి, ఒక్కటి సరిపోతుంది. ఏదైనా ఒక్కటి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.